వైసీపీ ముఖ్య నేతలతో వైసీపీ అధినేత జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ పరంగా ప్రాధాన్యత అంశాలపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలపై పోరాటాలకు సీఎం జగన్ పిలుపునివ్వనున్నారు. చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 5న ఫీజు పోరు ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చినది. కాగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని మార్చి 12కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఫీజు పోరుతో పాటు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు వైఫల్యాలపైన చేపట్టాల్సిన ఆందోళనపై వాటి నిర్వహణపై ముఖ్య నేతలతో జగన్ చర్చించనున్నారని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్. రాజేంద్ర, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వైసీపీలో ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ప్రధానంగా ఈ సమావేశం గడిచిన 18 రోజులుగా లండన్ వెళ్ళి తిరిగి నిన్న ఆంధ్రప్రదేశ్కి రావటం, ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత అనేక పరిణామాలు ఏదైతే గడిచిన 15 రోజుల్లో అనేక పరిణామాలు పార్టీలో చోటు చేసుకోవటం, నెంబర్ 2గా పార్టీలో పేరున్న విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వీడి వెళ్ళిపోవటం, అయితే ఇదే క్రమంలో మరికొందరు వెళ్తారనే వాదనలు వినిపించడం. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీలో క్రియాశీలకంగా ప్రధానమైన ముఖ్యమైన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో అనేక అంశాలు, విజయసాయిరెడ్డి పార్టీ వేయడానికి గల కారణాలు కావచ్చు, లేదంటే ఎవరెవరు మళ్ళీ అదే తోవలో ఉన్నారనే అంశాలు, వీటన్నిటితో చర్చించడంతో పాటు ప్రజా సమస్యల మీద ఖచ్చితంగా పోరు మొదలుపోయింది. అయితే ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా ఈ నెల 5వ తారీఖు నుంచి నిర్వహించాల్సిన పోరుబాటును ఎన్నికల కోడ్ నిబంధనల వల్ల సడలించాల్సి వచ్చింది. 12వ తారీఖు నుంచి ఫీజు రియంబర్స్ మీద పోరాటం చేస్తా వరుసగా ఈ నెల మొదలుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ప్రజలకి వ్యతిరేకంగా చేసే కార్యక్రమాల మీద పోరు చేయటమేను, ప్రతి జిల్లాలో కూడా యాక్టివిటీస్ కొనసాగాలి అనే అంశాల మీద కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాయకులకి క్రియాశీలకమైన సందేశం ఇవ్వనున్నారు. అయితే పూర్తిగా చూసుకుంటే విజయసాయిరెడ్డి పార్టీ వీడిన అంశాలు, అదేవిధంగా పార్టీ భవిష్యత్ కాలంలో ముందుకెళ్లాలంటే ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి, నాయకుల్లో కూడా ఒంటెద్దు పోకడ, గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన కార్యకర్తలను గతంలో అధికారంలో ఉన్నప్పుడు పార్టీ పూర్తిగా విడిచిపెట్టింది. అటువంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కలుపుకొని ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా గతంలో ఎన్నికల సమయంలో కొంతమందికి పార్టీలో పనిచేసినప్పటికి కూడా సరైన గుర్తింపు ఇవ్వకపోవటం, అటువంటి వాళ్ళందరినీ గుర్తించి పార్టీలో సముచిత స్థానం కల్పించి పార్టీ తీసుకునే నిర్ణయాలు, పార్టీ చేసే కార్యక్రమాల్లో ఖచ్చితంగా భాగస్వామ్యంగా ఉండాలి. ఎక్కడా కూడా వ్యతిరేక కార్యక్రమాలు, పోటాపోటీ కార్యక్రమాలు మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో నిర్వహించకూడదు. పూర్తి స్థాయిలో ఏక కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో ఏదైతే వైసీపీ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం తీసుకున్న మేరకు ఖచ్చితంగా కార్యక్రమాలు జరిగే విధంగా చూడాలనే అంశాల మీద పూర్తిగా దిశానిర్దేశం చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్య నేతలతో జగన్మోహన్ రెడ్డి భేటీ కానున్నారు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ రాజేష్.